నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఖాన్ నేను రాజశేఖర్ ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే కోల్కతాకే కప్పు అనే వార్త ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తుంది. ఐపీఎల్ ఛాంపియన్ గా నైట్ రైడర్స్, ఫైనల్లో చేతులు తీసిన హైదరాబాద్ అనే వార్త కనిపిస్తుంది. ఉసురు తీసిన గాలివాన, విరిగిన చెట్లు, కూలిన షెడ్లు, కరెంటు స్తంభాలు, రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది మృత్యువార్త, నాగర్ కర్నూలు జిల్లాలోని 7 దుర్మరణం, హైదరాబాద్ లో 4, మెదక్లో 2 మృతి అనే వార్త ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే తీరం దాటిన రమాల్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో విస్తారంగా వర్షాలు తీరం దాటినటువంటి నేపథ్యంలో వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చిత్రపటాలు హైదరాబాద్ వనస్థలపురంలో గణేష్ ఆలయం ప్రాంతంలో విరిగిన చెట్లకు సంబంధించి అక్కడ కార్లు ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ విజువల్ వేశారు. ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోలులో 1100 కోట్ల రూపాయలు కుంభకోణం. మంత్రి ఉత్తమ్ సమక్షంలో అధికారిక ఒప్పందాలు, అనధికారిక ఒప్పందాలు, 4 సంస్థలకు టెండర్లు దక్కేలా గోల్మాల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కార్యాలయంలో ఢిల్లీ పెద్దల వరకు పాత్ర ఉంది. భారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేసినటువంటి వార్త కనిపిస్తోంది. అలాగే ఆరోపణలో పైసా నిజం లేదంటూ దాని కౌంటర్గా పక్కన ఇంకో వార్త ఉంది. మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. విపక్ష నేతలపై మండిపడిన ఉత్తమ్, మహేశ్వర్ రెడ్డి పదవిని కొనుక్కున్నారని కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక నిన్న జరిగినటువంటి ఢిల్లీకి సంబంధించి అగ్ని ప్రమాదంలో చిన్నపిల్లల ఆసుపత్రి నుంచి నవజాత శిశువులు కాపాడుతున్నటువంటి స్థానికులు. ఢిల్లీలో పేబికేర్ ఆసుపత్రిలో అగ్ని, ఇక 7 శిశువుల దుర్మరణం, 5 పరిస్థితి విషమంగా ఉంది. ఆక్సిజన్ సిలిండర్ల పేలుడుతో 2 భవనాల ధ్వంసమైనట్లు వార్త కూడా ప్రధానంగా ప్రచురితమైంది ఈనాడుకు సంబంధించి. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. వేలం గ్యారంటీ, అభివృద్ధి ఆదాయమే లక్ష్యంగా భూముల అమ్మకం అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. 6 గ్యారంటీల అమలుకు సొమ్ముల కోసం సర్కారు కసరత్తు, వేలానికి అనువైనటువంటి ప్రభుత్వ భూముల గుర్తింపు అనే వార్త కూడా కనిపిస్తూ ఉంది. అలాగే రాష్ట్ర గీతం నిడివి 2 నిమిషాల 30 సెకండ్లు అనే వార్త. జై జై హే తెలంగాణకు తుది రూపు. మొత్తంగా 3 వర్షన్లు సిద్ధం చేసిన కీరవాణి, 3ంటిని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు అక్కడ స్టూడియోకి. సోనియా చేతుల మీదుగా 2న విడుదల చేయబోతున్నటువంటి పరిస్థితి. రేపు మంత్రి మళ్ళీ సమీక్షించబోతున్నటువంటి సీఎం అని కూడా వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పుస్తకావిష్కరణకు నేడు కేరళకు అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లి సోనియాను రాష్ట్ర దశాబ్ది వేడుకలకు ఆహ్వానించే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. 5 లెక్కింపు ఉందని వార్త కనిపిస్తుంది. గాలివాన బీభత్సం, రాష్ట్రవ్యాప్తంగా పలు ఘటనల్లో 12 మంది మృతి అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. కూలిన చెట్లు, స్తంభాలు, ఎగిరిపోయిన ఇళ్ల కప్పులు, ఉరుములు మెరుపులు వాన, విద్యుత్తుకు అంతరాయం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తీవ్రంగా అధికం. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో షెడ్ గోడ కూలి 4 మృతి, పిడుగుపాట్లకు 2 రైతులు, బాలుడి దుర్మరణం. సిద్దిపేట జిల్లాలో కోళ్ల ఫారం గోడ కూడడంతో 2, మేడ్చల్ జిల్లాలో బైక్ పై కొమ్మలు పడి మరో 2 చాలా బీభత్సాన్ని సృష్టించిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో కూడా 4 చనిపోయారు. సో వర్షాల ధాటికి చెట్లు నేల కొరగడం, సో చాలా వరకు ప్రాణ నష్టం కూడా జరిగింది. ఆసుపత్రిలో మంటలు, ఆహుతాన్ని చిన్నారనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. చాలా ఘోరమైనటువంటి ఘటన. ఢిల్లీలో అగ్ని ప్రమాదం, 7 నవజాత శిశువులు దుర్మరణం, ఇంకా కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్త ప్రచురించారు. గేమింగ్ జోన్లో 3500 లీటర్ల పెట్రోల్, డీజిల్. ఇక ప్రధానంగా ప్రమాద తీవ్రతకు కారణం అదే అని తెలుస్తుంది. ఫైబర్ డోమ్ వెల్డింగ్ పనుల వల్లే ప్రమాదం జరిగింది. ఇందులో 12 మంది చిన్నారులు సహా మొత్తంగా 35కు మృతుల సంఖ్య 24 నుంచి 35కు చేరుకుంది. బాధితుల కుటుంబాల్లో విషాదం అన్నటువంటి వార్త కూడా కనిపిస్తుంది. మోదీ కూడా దానికి సంతాపం తెలిపినటువంటి పరిస్థితి. 11 టోల్ ప్లాజాలు, ఇంటర్చేంజ్లు, 107 మేజర్ మైనర్ బ్రిడ్జ్లు, 4 ఆర్ఓబీలు, 187 అండర్ పాసులు, 6 రెస్ట్ ఏరియాలు. ఇది ఆర్ఆర్ఆర్ ఉత్తమ భాగస్వరూపం అని కూడా ఒక వార్త ప్రచురించినటువంటి పరిస్థితి. మళ్లీ కోతలు, రాష్ట్రంలో పెరుగుతున్న సిజేరియన్లు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 75% ప్రసవాలు అవే అనే వార్త కూడా కనిపిస్తుంది. సర్కారు దవాఖానాలో 46.4% ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఓట్ల లెక్కింపులో గోల్మాల్కు కుట్ర, బీజేపీ ఆ ప్రయత్నాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది అని వార్త కనిపిస్తుంది. ఇక ఈసీ చర్యలు తీసుకోవడం లేదని కూడా పూర్తిగా దానికి సంబంధించి పౌర సంస్థల లేఖ రాసినటువంటి 120 అధికారికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. అలాగే మళ్ళీ మేమేస్తే జమలి, ఉమ్మడి పౌరసత్వం పౌరస్మృతి అమల్లోకి అనే వార్త కూడా కనిపిస్తుంది. ద్వితీయ శ్రేణి పౌరులుగా మెజార్టీ వర్గాలు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే 300 ఆర్టికల్ 370 కానీ యూసీసీ కానీ ముస్లిం కోటపై మాట్లాడితే మత ప్రచారం అని కూడా నేను అమిత్ షా ప్రసంగాలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆంధ్రాకి సంబంధించి 17 ఎంపీ స్థానాలు గెలుస్తామని, అక్కడే మా కూటమి అధికారంలోకి రాబోతుందని, కేరళలో ఖాతా తెరుస్తామని ఇలా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. గల్లీ మే లూటి ఢిల్లీకో భేజో వార్త కనిపిస్తుంది. ఇక 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన కాంగ్రెస్, ధాన్యం సేకరణ, సన్నబియ్యం సరఫరాల అవినీతి అనే వార్త కేటీఆర్ చేసిన దానికి సంబంధించి కౌంటర్గా మరొక వార్త కూడా పక్కనే. ధాన్యం కొనుగోలులే
200 కోట్లు 1000 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందని కిషన్ రెడ్డిని అలాగే ఓవర్టేక్ చేయాలని అడ్డగోలుగా మాట్లాడతారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ వార్త కూడా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే సాక్షికి సంబంధించి గాలి బీభత్సం అనే వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన వర్షం, వేరువేరు ఘటనలో 3 చిన్నారులు సహా 13 మంది మృత్యువాత అనే వార్త కనిపిస్తుంది. 2 రోజులు మరింత వేడి, ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల మేర పెరుగుతాయని కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి వార్త కనిపిస్తుంది. ఇక నైట్ రైడర్స్కు ఐపీఎల్ టైటిల్ ఫైనల్లో సన్ రైజర్స్కు నిరాశ అనే వార్త కనిపిస్తుంది. ఎన్నో ఆశలను కూడా నిరాశ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రంగు పరిహారానికి రుణం 2600 కోట్ల అప్పు తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా హడ్కోకు దరఖాస్తు, ఇటీవల సమక్షంలో ఇక ఈ మేరకు ప్రాథమిక నిర్ణయం అని కూడా వార్త కనిపిస్తుంది. పోలింగ్లో టాప్ 2024 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజార్టీ స్థానంలో పెరిగిన పోలింగ్ అనే వార్త కనిపిస్తుంది. మన బడుల్లో చేరండి, విద్యార్థులను ఆకర్షించేందుకు సర్కారుల ప్రణాళిక, పట్టభద్రుల పట్టం ఎవరికైనా వార్త కూడా ఉంది. అలాగే పౌర సరఫరాలో 1000 కోట్ల స్కామ్ అనే వార్త వేసినట్టు అందులో 1100 కొన్ని పేపర్లు వేసి ఇక్కడ 1000 కోట్ల స్కామ్ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. ఇక గింద సన్నబియ్యం కొనలేదు, పైసా ఖర్చు కూడా చేయలేదని కూడా కౌంటర్ ఇస్తూ నిన్న జీవన్ రెడ్డి, శ్రీధర్ వీళ్ళందరూ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. 13 నిమిషాలు యథాతథం తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి వార్త కూడా సైడ్లో కనిపించినటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ మనం వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి ఇయాలే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగు, ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తేనే చెల్లుబాటు అనే వార్త కనిపిస్తుంది. పార్టీ గుర్తులు ఉండవు, బ్యాలెట్పై అభ్యర్థి పేరు, ఫోటో మాత్రమే ఉంటాయి. 52 మంది అభ్యర్థులు, జంబో బ్యాలెట్ పేపర్, ప్రియారిటీ ప్రకారం నచ్చిన అభ్యర్థులకు ఓటు వేసుకోవచ్చు. ఇక ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగబోతుందని వార్త కనిపిస్తుంది. కోల్కతా తీన్మార్ IPL 17లో ఛాంపియన్ నైట్ రైడర్స్, ఫైనల్లో 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ చిత్తు అని వార్త కనిపిస్తుంది. జయ 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 హే తెలంగాణ గీతానికి ట్యూన్, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో మొత్తంగా 13 నిమిషాలు పాట ప్లే, స్కూళ్లలో ప్రభుత్వ వేడుకల్లో ప్లే చేసే గీతం నిడివి తగ్గింపు అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న కీర్వానికి స్టూడియోకి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆ వార్త, మిల్లర్లతో కుమ్మక్కై మాపై నిందలు వేస్తున్నారంటూ అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు. కేటీఆర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక అనే వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కొన్ని క్లారిఫికేషన్స్ కూడా నేను ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక సన్నబియ్యం కొనుగోలు వడ్ల అమ్మకాల్లో 1000 కోట్ల అవినీతి అనే వార్త కూడా నేను ఆ వ్యాఖ్యలు కౌంటర్ కూడా ఇచ్చారు. హాస్పిటల్లో మంటలు, 7 శిశువులు మృతి, ఢిల్లీలో ఘోర ప్రమాదం అనే వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో గాలివాన బీభత్సం, 14 మంది మృతి, నాగర్ కర్నూలు జిల్లాలో కోళ్ల ఫారం గోడ కూలి 4 మృత్యువాట అనే వార్త కూడా కనిపిస్తుంది. అటు ఎండలు ఇటు వానలు, మండిపోతున్నటువంటి ఉత్తరాది జిల్లాలు అనే వార్త ప్రచురించారు. బీఆర్ఎస్ అకౌంట్ నుంచి 30 కోట్లు ట్రాన్స్ఫర్, ఎమ్మెల్సీ బైపోల్లో ఓట్లు కొనేందుకు కుట్ర చేస్తుంది. సో అవన్నీ ఫ్రీ చేయాలని కూడా రఘునందరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. చివరిగా వెలుగుకు సంబంధించి మేడిగడ్డపై నీళ్లు రిపేర్లు చేసిన గ్యారంటీ ఇవ్వలేమన్న NDSE అని వార్త ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరిగా మనం అమా పేపర్ చూద్దాం. అమా పేపర్కి సంబంధించి ఫైనల్లో రై నిన్న దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. ఒక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రేపే, ఈ రోజు జరుగుతున్నటువంటి వార్తకు సంబంధించి పూర్తిగా ఒక వార్త ప్రచురితమైనటువంటి పరిస్థితి. నిమ్స్ పేదల ఆలయం, సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్. ఇక వార్త బాణం గుచ్చుకున్న తర్వాత తీసినటువంటి దానికి అభినందిస్తూ కూడా ఆయన ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ను కలిసిన బాలకృష్ణ అనే వార్త కనిపిస్తుంది. అలాగే ఏలేటిపై ఉత్తమ్ ఫైర్ అయ్యారు. అలాగే ఇదే స్థాయిలో కేటీఆర్ పై కూడా నిన్న ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేసినటువంటి వార్త ప్రధానంగా కనిపిస్తుంది. నిన్న ఇండియాకి సంబంధించినటువంటి క్రికెట్ ఫ్యాన్స్తో పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఫైనల్లో SRH చేతులు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఆ వార్త ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రధానంగా వార్తాపత్రికల సమాహారం. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి అందుబాటులో ఉన్నారు. ముందుగా కృష్ణమూర్తి గారు నమస్తే. సో ఇప్పటికి ఎన్నికలు అయిపోయినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో చూసుకుంటే నిన్న పూర్తిగా కేటీఆర్ ఏదైతే 1100 కోట్ల రూపాయలు సన్నబియ్యం పంపిణీకి సంబంధించి స్కామ్ చేశారని చెప్పినటువంటి పరిస్థితి, అలాగే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన కూడా ముందు నుంచి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇద్దరికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం నిన్న పూర్తి స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధారాలు కూడా చూపిస్తూ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ముందుగా కేటీఆర్ వ్యాఖ్యలు ఒకసారి చూస్తే ఏ విధంగా చూడొచ్చు అంటారు? కొంతకాలంగా అంటే సివిల్ సప్లై వ్యవహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మనం మొదలు చెప్తా ఉన్నాం కొంత పట్టు కోల్పోయిందండి. అధికారుల పనితీరు విషయంలో కానీ, FCI పనితీరు విషయంలో కానీ, ధాన్యం కొనుగోలు విషయంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వీటికి సంబంధించి ఏవైతే ఏర్పాటు చేశారో మార్కెటింగ్ వ్యవస్థ మీద కొంత పట్టు కోల్పోయింటాం. కాబట్టి
రైతులేమో మాకు ధాన్యం కొనట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ధాన్యాన్ని తగలబెట్టిన సంఘటనలు నిన్న కూడా జరిగింది. ధాన్యాన్ని తగలబెట్టుకుంటున్నాం, కొనట్లేదు. ఈ అకాల వర్షాలకు ఇబ్బందుల కన్నా వీటికన్నా తగలబెట్టుకుని ఒకసారి అయిపోతుందని చెప్పి వాళ్ళు దానికి ధాన్యాన్ని నిలువబెట్టిన సంఘటన ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వము మంత్రి ఏమో కొనుగోలు చేస్తామంటున్నారు. మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు. ఇక్కడే అసలు విమర్శ మొదలైంది. నిర్ణీత సమయంలో నిర్ణీత పద్ధతిలో క్రమ పద్ధతిలో కొనుగోలు మొదలు పెట్టుంటే ఇవన్నీ వచ్చేది కాకుండా రైతాంగానికి కూడా ఇబ్బంది వచ్చేది కాకుండా దాన్ని పెట్టిన మన కేటీఆర్ గానీ మన ఏఐటి మహేశ్వర టీడీఎస్ నేత వీళ్ళు చేస్తున్న విమర్శలు. ఒకవేళ మేము గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా కొనుగోలు చేస్తామని చెప్తున్నటువంటి ఇటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ, మరోవైపు ఇంకో ప్రకటన చేస్తా ఉన్నది. గతంలో కన్నా యాసంగి సాగు తగ్గింది, దిగుబడి తగ్గింది అని చెప్పి చెప్తా ఉన్నాం. దిగుబడి తగ్గిందంటే ధాన్యం తక్కువగా వస్తున్నట్టు మార్కెట్ లెక్క. తక్కువగా మార్కెటింగ్ వస్తున్నప్పుడు మరి మీరు ఉన్న ధాన్యాన్ని ఎక్కువగా గతం కంటే మెరుగ్గా కొంటున్నాము, ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నటువంటి చెప్తున్నటువంటి ప్రభుత్వం బాధకు మరి ఎందుకు తొందరగా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోతున్నారు? వాళ్ళని అకాల వర్షాలతో అగచాట్ల నుంచి ఎందుకు వాళ్ళని తప్పించలేకపోతున్నారు రైతాంగాన్ని? ఇది ఇక్కడ ప్రశ్న. దీన్ని ప్రశ్నిస్తే ఇటు సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ కానీ, ఇటు ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ విపక్షాల మీద విరుచుకుపడతా ఉన్నారు. మరి ఎక్కడ లోపం వస్తుంది అది చెప్పాల్సిన అవసరం ఉంది కదా. వీళ్ళు నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఖండించారు. కానీ ఎక్కడా కూడా లోపం ఏముంది, గుర్తించాము మా లోపాలు ఇవన్నీ చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ధాన్యం ఈరోజు స్టిల్ టుడే ఈ రోజు ఇంకా ధాన్యం కొన్ని చోట్ల కళ్ళల్లో ఉంది. రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. దీన్ని వెంటనే తీయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ కానీ, ఏలేటి మహేశ్వర ఆరోపణ విషయంలో కానీ వాళ్ళు విచారణ కన్నారు. ఓన్లీ ఏదైనా మీరు ఒక సిట్ వేయండి, తప్పేముంది? సిట్ వేసి విచారణ జరపచ్చు కదా. ఒకవేళ వాస్తవాలు లేకపోతే రావు. సిట్టింగ్ జడ్జి అంటున్నారు, వీళ్ళని చూడండి, సిట్టింగ్ జడ్జి చూడండి. వీలైతే మీరు ఒకటండి, మనం వేలు పెట్టి చూపినప్పుడు 4 వేలు వాళ్ళు చూపిస్తాయి. అది మనం 1-2 కేసులలో అంటే ఇనిషియల్ అంటే ఇప్పుడు 6 నెలలు అవుతుంది గవర్నమెంట్ 1-2 కేసులలో మనం వెంటనే పారదర్శకంగా ఉన్నామని ప్రజలకు నిరూపిస్తే భవిష్యత్తులో ఏ ఆరోపణ వచ్చినా గతంలో చేసి వదిలేయండి, ఇవన్నీ తప్పులు, ఈ ప్రతిపక్షాలకు ఏం పనిలేదని ప్రజలు భావించే అవకాశం ఉంది. కాబట్టి దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల వల్లే ఈ విమర్శలు, ఈ ఆరోపణ చేసిరా లేదా పక్కన పెట్టేస్తే గతంలో మేము కొనుగోలు చేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు కొనుగోలు అయిపోతుంది అన్నారు. అయిపోతే మన కళ్ళలో ఎట్లా ఉంటుంది? మీరు చూడండి, గాలి దుమారం వచ్చింది, వర్షం వచ్చినా ఖచ్చితంగా ధాన్యం దర్శింది అని చెప్పేసి ఆ పేపర్లో పొరలు వస్తా ఉన్నాయి. మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసాం, అయిపోయింది 89%, 90%, 91% అని లెక్కలు. ఇంకోటి అంటే గతంలో కంటే మేము ఎక్కువగా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం గత ప్రభుత్వానికి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో చెప్పినటువంటి పరిస్థితి. దాదాపుగా ప్రాసెస్ 2 నెలల నుంచి సాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల ముందే ప్రారంభించినటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతుంది పూర్తి స్థాయిలో. రైతుల నుంచి మనం చూస్తున్నాం, రైతులకు సంబంధించి ఎక్కడికక్కడ విన్నట్టు ధాన్యం అంటే వాస్తవ పరిస్థితులు కొంచెం విరుద్ధంగా ఉన్నాయి ప్రభుత్వానికి అని మాట్లాడుకోవచ్చు. అంటే ఇంత స్కామ్కి సంబంధించి అంటే ఆయన చెప్తుంది అసలు 200 కోట్లకు సంబంధించి ఉంటే ఇందులో 1100 కోట్లు ఎలా స్కామ్ జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఇందులో గ్లోబల్ టెండర్ల పేరిట దోపిడీకి తెరదీశారు, ఆ 4 మాత్రం ఇచ్చారు, మిల్లర్లపై వాళ్ళు ఎక్కువ ధర వసూలు చేసే విధంగా ఒత్తిడి చేస్తున్నారని కూడా వ్యాఖ్యలు చేశారు. నిజంగా వాస్తవ పరిస్థితులు మిల్లర్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుండేదన్నటువంటి విమర్శ కూడా వినిపిస్తుంది. అంటే కేటీఆర్ వ్యాఖ్యల్లో నిజం ఉందనుకోవచ్చు మనం. అదే అంటే అనుమానాలు వస్తున్నాయి, వ్యవహారాల విషయంలో అనుమానాలు వస్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకోలేకపోతున్నదా, లేకపోతే అధికార యంత్రాంగం రాష్ట్ర అంటే పాలకులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారా, లేదంటే గతంలో జరిగినటువంటి పొరపాట్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదో ప్రభుత్వం చాలా దిక్కచ్చుగా వెళ్ళాలని నిర్ణయించుకొని
కొంత అధికారులకు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రభుత్వాన్ని నివేదిక సమర్పిస్తే గతంలో జరిగిన పొరపాట్లు బయటకు వస్తాయని అధికారులు భావిస్తా ఉన్నారా? ఇవన్నీ తీరాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోతుంది. అంటే అంటే ఇంకొక అంశం కూడా కేటీఆర్ మాట్లాడుతూ యూ ట్యాక్స్ అని, బీ ట్యాక్స్ అని, ఆర్ఆర్ ట్యాక్స్ అని కూడా 3 అంశాలు ప్రస్తావించారు. అసలు ఈ ట్యాక్స్లు తెరపైకి రావడం కూడా కొంతవరకు చర్చనీయాంశం అవుతుంది. దీన్నే బ్రూ ట్యాక్స్ అని చెప్పిన మొత్తం కలిసి ఎస్, బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ కలిపి బ్రూ ట్యాక్స్ అని చెప్పారు. ఎస్, అంటే గత కొంతకాలంగా దీని విషయంలో మొదట్లో బీజేపీని ఇలాగ మెచ్చుకున్నది. రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అని మోదీ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఆరోపించింది, అయిపోయింది. ఆ తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేత యూ ట్యాక్స్ అన్నాడు, బీ ట్యాక్స్ అన్నాడు. ఎస్, రెవెన్యూ పనులు కావాలి, భూములు మార్చాలి, భూ మార్పిడి జరగాలి అంటే బీ ట్యాక్స్ పెట్టండి. ఇంకా మిగతా పనులు కావాలి, ఇరిగేషన్ పనులు కావాలంటే యూ ట్యాక్స్ పెట్టండి. అంటే రెవెన్యూ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు కాబట్టి ఆయన మీద ఆ రకంగా, ఇరిగేషన్ శాఖ, సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఉత్తమ్ కుమార్ గారు యూ ట్యాక్స్, ఈ రకంగా వాళ్ళు ఆరోపణ చేశారు. ఈ ఆరోపణలన్నింటి అవాస్తవాలు అని చెప్పి ఖండించి ప్రజల్లోకి బలంగా, అంటే ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను తప్పు, పని మానవి అని చెప్పి వాటిని నిరూపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతుందని మా ఉద్దేశం. ఆ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం వివరించలేకపోతుంది. అట్లా వివరించాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో కొంత ప్రతిపక్షాల ఆరోపణలు బలంగా తిప్పికొట్టడంలో విఫలం చేస్తా ఉన్నది. అవి ఆరోపణలే కావచ్చు, కానీ ప్రజలు వాటిని విశ్వసించే ప్రమాదం ఉంది, విశ్వసిస్తున్నారు. క్రమక్రమంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కొంత అపప్రదకు మొదలైంది ప్రజల్లో. అంటే మొదలైంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన బాబు మళ్ళా అక్రమాలు అవినీతి జరుగుతున్నాయి, మొత్తం లంచాలే, మొత్తం ఎక్కడ పోయినా అనేది ధోరణి చర్చ మొదలైంది. చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే పాలకులు కొంత మరింత చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది, మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ నిన్న ఉత్తమ్ మాట్లాడుతూ కూడా వడ్ల ఓపెన్ కి సంబంధించి వడ్ల ఓపెన్ వాళ్ళలో 1100 కోట్ల రూపాయల అదనపు ఆదాయం తెచ్చాము. అసలు మొత్తంగా చూసుకుంటే ప్యాడీ లిఫ్ట్ అయ్యిందే 200 కోట్ల రూపాయలు. సో అలాంటిది 1000 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందని కూడా నేను ప్రశ్నించట్టు. నిజంగా అంటే 1100 కోట్ల రూపాయలకు అదే ఆదాయం తీసుకురావడం అనేది సో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారనుకోవచ్చు. మనం ఇక్కడ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. మొత్తం లావాదేవీలు అంటే ప్యాడీ కొనుగోలుకు 200 కోట్లు అంతే కదా. ఎస్, మరి 1100 కోట్లు ఎట్లా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, అది చెప్పాల్సిన అవసరం ఉంది కదా మంత్రి గారు. ఎస్, ఎస్, 200 కోట్ల బిజినెస్ చేసి నేను 1100 కోట్ల ప్రభుత్వం లాభాలు ఇచ్చినట్టు ఎట్లా దానికి సమర్థించుకుంటారు. కానీ ఇంకోటి అంటే నేను కేటీఆర్ కూడా బయట మార్కెట్ లో 42 రూపాయలకే ఇక్కడ సన్నబియ్యం దొరుకుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. ఈయనేమో ఎక్కడ దొరుకుతున్నాయి? ఎస్, చెప్పండి. అంటే 42 రూపాయలకే సన్నబియ్యం దొరుకుతున్నాయి మార్కెట్ లో. 28 రూపాయలకు మిల్లర్ల గొప్ప చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే మిల్లర్ల నుంచి 48 రూపాయలు కనుక్కుంటున్నది బియ్యం అని చెప్పేసి కేటీఆర్. అంటే ఈ 28, 48 ఈ మధ్యలోనే 1100 కోట్ల గోల్మాల్ జరిగింది, ఖచ్చితంగా కుంభకోణం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు మాజీ మంత్రి కేటీఆర్. దీన్ని ఇది కాదు అని నిరూపించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది, అధికార యంత్రాంగం విఫలమవుతా ఉంది. జరిగిందా లేదా అనేది చెప్పడంలో సరే దీంతో కొంతవరకు ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోతుంది అనుకోవచ్చు. అంటే నేను కేటీఆర్ వ్యాఖ్యలు కానీ ఏలేటి మహేష్ రెడ్డి వ్యాఖ్యలు డిఫెన్స్ లో పడుతుంది ప్రభుత్వం, అలాంటి సంకేతాలు వెళ్తున్న ప్రజల్లోకి. ప్రతిపక్ష విమర్శను తిప్పికొట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ పడుతుంది. ప్రజల్లో కూడా అనుమానాలు వస్తా ఉన్నాయి. గడిచిన నెలపై 2 నెలల కాలంగా ఈ ట్యాక్స్ విషయం వస్తా ఉన్నది. ఆ ట్యాక్స్, యూ ట్యాక్స్, బీ ట్యాక్స్ అంటూ వీటిని సమర్థవంతంగా తిప్పికట్టలేకపోయి భారత పక్షం. తాజాగా వచ్చినటువంటి ఆరోపణల విషయంలో కూడా నిన్న మంత్రి గారు దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు మీడియాతో. కానీ ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణల విషయంలో ఒక్కొక్క ఆరోపణ విషయంలో ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది.
ర్యాండమ్ గా ఇవ్వడం లేదు. ఎస్ మీరు అన్నట్లు ర్యాండమ్ గా ఇస్తూనే ఇంకా శ్రీధర్ బాబు మాట్లాడుతూ సలహాలు మీరు ఇవ్వండి, 10 ఏళ్ల పాటు పరిపాలించారు, మీరు వచ్చిన తర్వాత అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు ఏదైతే అంటే ప్రమాణ స్వీకారం మంత్రులు చేయడానికి దాదాపుగా 35 రోజులు పట్టిందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో అంటే ఇవన్నీ మనకు కొన్ని రోజులు అయ్యాక తెరపడే అవకాశం ఉందేమో చూడాలి, ప్రభుత్వం క్లారిటీ ఎలా అవబోతుంది ఇవన్నీ విమర్శలు. మాట్లాడిన విషయాలు కూడా రాజకీయంగా చేసుకునే విమర్శలు. ఎస్ గతంలో మీరు గమనించండి, అడ్మినిస్ట్రేషన్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత ఖచ్చితంగా వ్యవహరించింది. ఓకే, అది నియంత చేసిరా ఏం చేసిరు ఏందనే తర్వాత విషయం. పవర్ సప్లై విషయంలో చాలా క్లారిటీగా వెళ్ళారు, నిరంతరం పవర్ సప్లై ఇచ్చారు. మిగతా అంశాల విషయంలో కూడా చాలా క్లారిటీగా వెళ్ళారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు ఈ ప్రభుత్వాన్ని సహకరించట్లేదేమో అనేది కొంత అనుమానం వస్తా ఉన్నది. రైట్ అంటే మీరు అన్నట్లు ఆ అంశం కూడా ప్రభుత్వం మరి చక్కదిద్దుతుంది. గతంలో కూడా వచ్చిన అధికారులందరినీ మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి అంటే గత ప్రభుత్వానికి అనుకూలంగా అధికారులు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు సార్. ఎస్ గతంలో పనిచేసే అధికారులు సహకరిస్తా అని చెప్పారు. అంటే అర్థం ఏంటిది, ఈ ప్రభుత్వానికి అధికారులు సహకరించట్లేదు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకి అధికారులు సహకరించుకోవడం చేయించుకో అల్టిమేటం ఫైనల్ డెసిషన్ అనేది ప్రభుత్వ అధికారులు ఎవరు ఉంటే వాళ్ళు ఫాలో కావాల్సిందే. అధికారులు అంత ఎదురు తిరిగే పరిస్థితి కూడా ఉండవనేటువంటి డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎస్ మనం దాని గురించి తర్వాత పరిణామాల్లో మాట్లాడదాం. ఇంకోటి ప్రధానంగా ఈరోజు ఎమ్మెల్సీ సంబంధించి అంటే ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి 4 గంటల వరకు సాయంత్రం 8 గంటల ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? అంటే ఒకవైపు తీన్మార్ మల్లన్నపై తీవ్రస్థాయిలో విమర్శలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గతంలో ఆయన 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే సరళి చూస్తే కనుక ఖమ్మంలో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? 2021 ఆ ఎన్నికల్లో అధికార పార్టీ చెందిన అభ్యర్థిగా ఆయన గెలిచారు. అప్పుడు కూడా హోరాహోరీ పోల్ జరిగింది. ఇండిపెండెంట్ గా పోల్ చేసినటువంటి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం వలన చాలా గట్టి పోటీ ఇచ్చారు. గతంలో ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి కూడా గతంలో పోటీ చేశారు, గట్టి పోటీ ఇచ్చారు. కానీ ఈ దఫా 3 పార్టీలు హోరాహోరీగా కనపడతా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. హోరాహోరీలో తీర్మానం మల్లన్నకు గత 2021 ఎన్నికల్లో ఏదైతే సానుకూల వాతావరణం ప్రశ్నించే గొంతు అన్న నినాదంతో వెళ్ళినప్పుడు తీర్మానం మల్లన్నకు నిరుద్యోగులు అన్ని అంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్స్ నుంచి అంటే గ్రాడ్యుయేట్స్ అందరూ పట్టభద్రుల అందరూ కూడా మ్యాక్సిమం సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఆయన అధికార అంటే బీజేపీని కూడా వెనపెట్టి ఆయన సెకండ్ ప్లేస్కి వచ్చారు. ఒక దశలో తీర్మానం మల్లన్న గెలుపు ఖాయం అన్న పరిస్థితి వచ్చిన ఫలితాల సమయం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తీర్మానం మల్లన్న కొంత వ్యతిరేకత కొంత అంటే యూటర్న్ వచ్చిందా అంటే యూటర్న్ రాలేదు, కానీ కొంత వ్యతిరేకత మొదలైంది. కారణం ఏంటంటే ఆయన కొంత క్రమక్రమంగా కొంత పార్టీలు మారడము అంటే ప్రతి 6 నెలలకు ఒక నినాదంతో ముందుకొచ్చారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ బయటపడి 7,200 అనేది పెట్టారు, 7,200. ఆ నినాదంతో ముందుకంతా ఇదే నా నిర్ణయం, నేను జరగనని చెప్పారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ మరో నినాదాన్ని తీసుకొచ్చుకున్నారు. నేను తల్లి ప్రశ్నించకపోతే నేను ఖచ్చితంగా ఉంటాను. తర్వాత 7,200 తర్వాత నేను పార్టీ పెడుతున్నా అని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలో పడ్డారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం తోడవుతా ఉన్నాయి. ఏదో మీరు నేను ఇప్పుడు కలిసి పుట్టించే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీపై కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే నేడుకెళ్లారు విమర్శించిన తీర్మానం మల్లన్నగా ప్రశ్నించే గొంతుగా ఆయన కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఆయన అనేక సందర్భాల్లో ప్రశ్నించారు, నిలదీశారు.
జరుగుతున్న తప్పుల మీద ఆయన సమాధానం చెప్పాలని అనేక సందర్భంగా ఆయన గొంతుకుతో ప్రశ్నించారు. ఆలాపరంగా ఆయన మార్పు తీసుకొని వచ్చి ఇప్పుడేదో అంటే కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ కొంత వ్యతిరేకంగా పవనాలు కూడా దాంట్లో ఇస్తా ఉన్నాయి. గతంలో ఏదైతే 2021 ఎన్నికల్లో మల్లన్న గెలవాలని ఆకాంక్షించిన వాళ్ళు చాలా మంది కూడా ఈసారి అన్నింటిలో ఆయన ఒక రాజకీయ నాయకుడు అయిపోయిందని ఏముంది, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిందంటే రాజకీయ నాయకుడు ఇంకా ఇంకేం ప్రశ్నిస్తారు అనే ప్రశ్న కూడా వస్తా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఏనుగుల రాకేష్ రెడ్డి, ఆయన బిట్స్ పిలాన్ చేశారు. మంచి విద్యావంతుడు, చాలా ఆడేటర్, మంచి మాటకారు కూడా. ఆయన బీజేపీలో ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 నెలల ముందు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకత్వంతో అంటే వరంగల్ జిల్లా రాజకీయాలతో ఆయన పొందక ఆయన ఆరాధనగా పార్టీని విడి బీఆర్ఎస్ కండగా కప్పుకొని బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయన కూడా కొంత అంటే ప్రజా సమయం అవగాహన ఉన్నప్పటికీ ఆయన పార్టీ మార్పు, ఆయన గతంలో బీజేపీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులను ఏ రకంగా తూర్పారబట్టారు అనే అంశాలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారారు. ఇక 3వ క్యాండిడేట్ బీజేపీ చెందిన ప్రేమేందర్ రెడ్డి. ఈయన గతంలో పోటీ చేశారు, ఈసారి పోటీ చేస్తా ఉన్నారు. ఈయనకు బలము బలహీనత ఏంటంటే బీజేపీ మాత్రమే బలము, అంటే అక్కడ ప్రజలతో నిరంతరం మమేకం కాకపోవడం బలహీనత. ఆయన 2, ఒకటి మైనస్, ఒకటి ప్లస్. ఖమ్మం, నల్గొండ, వరంగల్ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బ్యాలియర్స్ ఈ ఓటు వేశాం. వరంగల్ వాస్తవులు అయినప్పటికీ మన వరంగల్కు చెందినటువంటి ప్రేమేందర్ రెడ్డి అక్కడి ప్రజలతో కృష్ణమూర్తి గారు ఇంకోటి కూడా బక్క జాడ్సంకి సంబంధించి ఒక ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు, కొంత ఆయన మీద సానుకూలత ఉంది, ఓటర్లు ఆయన వైపు కొన్ని చీల్చే అవకాశం ఉంది. బక్క జాడ్సంకి సంబంధించి కూడా కొంత విశ్లేషణ జరుగుతుంది. మీ విశ్లేషణ పరంగా ఏమైనా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఇండిపెండెంట్ బక్క చేసిన ప్రచారంలో అంతగా లేదు. ఓకే, నామినేషన్ వేశారు, ఆయన కూడా అభ్యర్థి ఉన్నారు. 54 మందిలో ఆయన ఒక అభ్యర్థి ఉన్నారు, కాదని కాదు ఇండిపెండెంట్. కానీ అంతగా ఆయన ప్రచారం చేయలేకపోయారు. అంటే వనరులు లేకనా, లేకపోతే బలం లేకనా, లేకపోతే సమయం సరిపోకనా, ముందుగా వీళ్ళంతా రాకేష్ రెడ్డి కానీ, ప్రేమేందర్ కానీ, తీర్మానం మల్ల కానీ ముందుగా కొంత వాళ్ళకు ఒక ప్లాన్ ఉంది. మేము పోటీ చేస్తున్నాం, మాకు అధిష్టానం ఇస్తున్నా, నాకు ఒక ప్లాన్. బక్కా చేస్తారు కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం వరకు కాంగ్రెస్ టికెట్ కోసం ఆశించారు. చివరి నిమిషంలో మల్లన్నను అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో ఆయన బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్నారు. అంటే అలా కూడా వనరులు కావాలి సార్, తన స్వంతగా నిలిచేవాళ్ళు కావాలి, ఒక ప్లాన్ కావాలి. ఎట్లా యోజన అంటే ప్రచారానికి సంబంధించినటువంటి ఎన్నికలకు ముందు నుంచే కొంత ఒక ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ పరంగా పోటీ చేస్తే పక్కా చేసి కూడా మంచి బలమైన అభ్యర్థిగా ఇచ్చేవాడు. రైట్. చివరిగా కృష్ణమూర్తి గారు, అంటే మొత్తానికి పోటీ అంత ఈజీగా పార్టీకి కానీ ఎవరికి కూడా ఏ అభ్యర్థి కూడా అంత ఈజీగా అయితే ఉండదు. అంటే మల్లన్నకు కూడా ఒక రకంగా పరీక్ష అని చెప్పుకోవచ్చు అంటారు. ఫైనల్ గా మనకు ఉన్న సమయం కంక్లూజన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా వెలుపునొచ్చు, కానీ చాలా కష్టపడింది. గతంలో అధికార పార్టీ గెలుపు ఏ రకంగా సునాయాసంగా జరిగిందో ఆ స్థాయిలో వెళ్ళలేదు. ఇక్కడ మంత్రులు సీఎం 3 సార్లు రివ్యూ చేశారు. మంత్రులు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల వాళ్ళు గ్రాడ్యుయేట్స్ సమావేశాలకు, కొన్ని చోట్ల హాల్ మీటింగ్లకు వాటికి వెళ్ళారు. ఉత్తమ్ కుమార్ కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మిగతా వాళ్ళు. ఆ తర్వాత కోదండరాం గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన కోదండరాం కూడా ఈసారి మల్లన్నకు అండగా ఉన్నారు. మల్లన్నకు సపోర్ట్ గా ప్రచారం చేస్తా ఉన్నారు. ఆయన కూడా నేనే అనుకుని ఓటేయండి అని చెప్పేసి మల్లన్నకు మద్దతుగా ప్రచారం చేస్తా ఉన్నారు కోదండరాం. అంటే ఈ రకంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంత పెంచినప్పటికీ
అంటే మెజార్టీ ఎట్లా ఉండబోతుంది ఏంది అనేది మొత్తానికి ఎన్నికల సరళికి సంబంధించి ఇవన్నీ కూడా జరుగుతుపోతున్నాయి. అంటే జూన్ 5 వరకు వెయిట్ చేయాల్సింది అవన్నీ కూడా. అండ్ థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించేందుకు. మీరు అన్నట్లు టఫ్ అయితే ఉంటుంది, అంత ఈజీ అయితే కాదు, బట్ గెలుపుకి ఈజీగా రావడానికి అయితే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎస్, ఇది ఇవాళ న్యూస్ క్యాన్. ఎస్, ప్రత్యేకంగా కృష్ణమూర్తి గారు మీ విశ్లేషణ అందించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.